కౌశిక్ గారు, ఏం చేస్తుంది సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్? సివిల్ సప్లై డిపార్ట్మెంట్ చాలా స్పష్టంగా క్లారిటీ 3 నెలల వరకు నిల్వలు ఉన్నాయి. ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదు. అందరూ బంకుల దగ్గర చేరుకోవడంతో ప్రధానంగా సమస్య ఉందని చెప్పేసి ప్రజలంతా భావిస్తా ఉన్నారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో 3 నెలలకు సరిపోను డీజిల్ కావచ్చు, పెట్రోల్ కొరత అనేది లేదని చెప్పి చాలా స్పష్టంగా బంద్ అయితే తెరిపించాలి కదా మీరు. బ్లాక్ ఎవరైనా చేసినా చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని చెప్పారు. అది ఆల్రెడీ దానిలో ప్రాసెస్ లో భాగంగానే పోలీసు వాళ్ళు కూడా అలర్ట్ అయ్యారు. అన్ని బంకుల దగ్గరికి ఆల్రెడీ పోలీసు వాళ్ళు చేరుకురు. సివిల్ సప్లై డిపార్ట్మెంట్ ప్రత్యేకంగా పర్యవేక్షిస్తా ఉంది. కాకపోతే కొన్ని వదంతులు, అదే కాకుండా కొంత, ఎందుకంటే ఇక్కడ చాలా స్పష్టం ఈ మధ్య కాలంలో కొంత వదంతులు అంటే ఏవైతే బంకులు బంద్ ఉన్నాయో అది మాట్లాడి మీరు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం అది తెరిపించాల్సిన బాధ్యత కదా. బంకులు బంద్ ఉన్నాయి. ఇప్పుడు ఎంతగానో పెట్రోల్ పోయిస్తారు వీళ్ళు కూడా. ఏంటంటే ఒక 50% బంకులు బంద్ ఉన్నాయంటున్నారు. ఆ బంకుల్ని తెరిపించి స్టార్ట్ చేశారంటే ఏమైతే ఫుల్ ట్యాంక్ చేసుకుంటారు. ఫుల్ ట్యాంక్ చేసుకున్న తర్వాత ఇంకా పీపాలో అదో పట్టుకొచ్చుకొని ఇంట్లో అయితే అంతకంటే ఎక్కువ స్టోర్ చేసుకోలేరు కదా. దాన్ని తెరిపించాలి, బంకులు తెరిపించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఇక్కడ చాలా స్పష్టం సీఎం రివ్యూ అన్నారు. మరి మధ్యాహ్నం ఏం జరిగింది ఏందో మరి రివ్యూ ఏం జరగనట్టు ఉంది. ఆల్రెడీ ఇక్కడ అధికారులు ఆల్రెడీ మాట్లాడారు. వస్తున్న వార్తల వల్ల ప్రజలు పానిక్ అయి బంకుల దగ్గర క్యూ కడుతున్నారు. మార్నింగ్ నుంచి మనం చూస్తూనే ఉన్నాం కదా. మరి ప్రజల్లో భయాన్ని తగ్గించడానికి ప్రభుత్వం ఏమైనా స్పష్టమైన కమ్యూనికేషన్ చేయాల్సిన అవసరం? ఆల్రెడీ ప్రభుత్వం సివిల్ సప్లై డిపార్ట్మెంట్ వాళ్ళు ఆల్రెడీ కమ్యూనికేట్ చేశారు. అసలు బంకులు ఎక్కడ బంద్ ఉన్నాయి, బంకులు బంద్ ఉన్న బంకులు ఎందుకు బంద్ ఉన్నాయి, అవన్నీ కూడా దానికి సంబంధించి సమాచారాన్ని సేకరిస్తూ పోలీసు వారు డిపార్ట్మెంట్ కూడా అలర్ట్ చేశారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రం 3 నెలలకు సరిపోని ఉన్నాయి. దేశంలో కూడా నిల్వలు పుష్కలంగా ఉన్నాయి. ఎందుకంటే భారతదేశంలో డీజిల్ కావచ్చు, పెట్రోల్ కావచ్చు, మనకు రష్యా నుంచి దాదాపు 35% నుంచి 40% వస్తూ ఉంది. అదే కాకుండా ఆల్టర్నేటివ్ మార్గాలను కూడా ఎత్తుకునే ప్రయత్నం కూడా ప్రభుత్వం చేస్తూ ఉంది. కాకపోతే కొంతమంది వదంతులు పుట్టించే ప్రయత్నంలో భాగంగా దేశవ్యాప్తంగా ఇలాంటి పరిస్థితి నెలకొన్నది. అది ఎస్పెషల్లీ ఈ 2 రోజులనే ఎక్కువైపోయింది. నిన్న నుంచి స్టార్ట్ అయింది. ఈ రోజు నిన్న ఈ 2 రోజుల్లో ఎక్కువైంది. కాబట్టి ఇప్పటికే ఆయిల్ కంపెనీలు కూడా స్పందించినాయి. ఆల్రెడీ నిల్వలు ఉన్నాయి కాబట్టి ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు చాలా స్పష్టంగా ప్రకటించడం. ఇందులో ఏంటంటే గందరగోళం క్రియేట్ అయ్యే ప్రయత్నం ఏంటంటే ఆయిల్ కంపెనీలు ఏదైతే క్రెడిట్ రూపంలో ఇవ్వకపోవడంతో ప్రధానంగా సమస్య వచ్చింది. కాబట్టి దాన్ని కూడా పరిష్కరించాల్సిన ప్రయత్నంలో కేంద్ర ప్రభుత్వం కూడా ముందుకు పోవాల్సిన అవసరం. ఎందుకంటే ఆల్టర్నేటివ్ సోర్స్ కూడా కేంద్ర ప్రభుత్వం కూడా ఏర్పాటు చేసుకున్నారు. కాకపోతే ఈ ఆయిల్ కంపెనీల మూలంగా కొంత ఇబ్బంది అవుతున్న మాట వాస్తవం. ఇందులో ప్రైవేటుకు సంబంధించినటువంటి రిలయన్స్ కావచ్చు, అదే కాకుండా వేరే కంపెనీలు కొన్ని ప్రైవేట్ కంపెనీలు కూడా ఉన్నాయి. అవి కూడా కొంచెం బంద్ కావడం, ఇక్కడ క్రెడిట్ రూపంలో ఇవ్వకపోవడం, దీంతో అదే బంకుల దగ్గర ప్రజలు ఎక్కువగా ఉండడం, దాంతో మొత్తం అసలే దొరకదేమో అని చెప్పేసి ఒక గందరగోళ వాతావరణం నెలకొన్నది. అదే కాకుండా ఈ మధ్య కాలంలో ఎలక్ట్రికల్ వెహికల్స్ సంబంధించి కూడా స్టేట్మెంట్లో చూడు దాన్ని సర్క్యులేట్ చేసే ప్రయత్నం కూడా జరుగుతుంది. ఎందుకు 4.5 లక్షల వరకు సబ్సిడీ ఇస్తా ఉన్నారు, 5 లక్షలు ఇస్తున్నారు, భవిష్యత్తులో ఎలక్ట్రికల్ వెహికల్ సంబంధించి వ్యాపారం ముందుకు పోతా ఉందని చెప్పి కొంత ఇది కూడా ప్రచారం రావడంతో ప్రధానంగా ఇక్కడ కొరత ఏర్పడుతున్న ఒక ప్రయత్నం. అదే కాకుండా ఈ 2 రోజుల సంది తెలంగాణ రాష్ట్రంలో కొంత వర్షాలు వచ్చుడు, దానిలో కూడా కొంత అంతరాయం ఏర్పడంతో కొంత ఇబ్బంది అవుతున్నమాట వాస్తవం. ఖచ్చితంగా ఇది 24 గంటల్లో సార్ట్ అవుట్ అయ్యే అవకాశం రాదు అని ప్రభుత్వం అయితే అంటూ ఉంది. బట్ జనాల్లో అయితే మరి నమ్మకం లేదా? ప్రజలైతే క్యూలో నిలబడి అక్కడ ఈ రోజు నుంచి మార్నింగ్ నుంచి అయితే మనం చూస్తున్నాం కదా, కొంత క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది కదా. అదే చెప్తాం, ప్రభుత్వం నుంచి క్లారిటీ ఉంది. ఇప్పుడు ఇంకోటి ఈ ఆయిల్ కంపెనీకి సంబంధించి 86,000 కోట్ల రూపాయల లాభం వస్తూ ఉంది. 2023-24లో 86,000 కోట్ల రూపాయల లాభం ఆర్జించాయి. అదేవిధంగా హిందుస్థాన్ పెట్రోల్ లిమిటెడ్ ఏకంగా 16,000 కోట్ల రూపాయలు, భారత్ పెట్రోలియం అయితే 26,000 కోట్ల రూపాయలు. అదే కాకుండా 13 రేట్లు వాళ్ళ ఆదాయం కూడా పెరిగిన పరిస్థితి. అదే కాకుండా పెట్రోల్ పైన 15 రూపాయలు, డీజిల్ పైన 12 రూపాయలు తీసుకుంటా ఉన్నారు. అయినప్పటికీ కూడా క్రెడిట్ రూపంలో ఏదైతే పాత పద్ధతి ఉందో ఆ పాత పద్ధతి ఏదైతే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బంకుల యజమానులంతా కూడా వాళ్ళు అలర్ట్ అవ్వడు, వాళ్ళు పైసలు పెట్రోల్ పంపించే ప్రయత్నం చేయకపోవడం మూలంగా ప్రధానంగా సమస్య ఎదురైంది. కాబట్టి ఇది ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈ అంశాన్ని సీరియస్ తీసుకుని పోలీస్ డిపార్ట్మెంట్ అలర్ట్ చేశారు, సివిల్ సప్లై డిపార్ట్మెంట్ కూడా అలర్ట్ అయింది. ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి అధికారులంతా కూడా రివ్యూ నిర్వహించారు. కాబట్టి ఖచ్చితంగా ఈ సమస్య పరిష్కారం లభించబోతోంది. అదే కాకుండా ఈ వదంతులు ఎవరైతే ప్రచారం చేసి సోషల్ మీడియా వేదికగా ఎవరైతే ప్రచారం చేస్తా ఉన్నారో ఖచ్చితంగా వారి మీద కూడా చర్యలు తీసుకున్నారని చెప్పి చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కాబట్టి కేంద్రం రాష్ట్రం కలిసి పనిచేయాల్సిన సందర్భం. ఎందుకంటే అనవసరంగా వదంతులతోటి దేశవ్యాప్తంగా కూడా గందరగోళం క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. అదే కాకుండా 5 రాష్ట్రాలు ఎలక్షన్లు కూడా జరుగుతూ ఉన్నాయి. దీన్ని ప్రతిపక్షాలు కావచ్చు, అధికార పక్షాలు ఎవరైనా కావచ్చు, దీన్ని రాజకీయం కూడా వాడుకునే ప్రయత్నం కూడా జరుగుతూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా దీని సమస్య పరిష్కారం లభించాలంటే ఖచ్చితంగా ఈ క్రెడిట్ సిస్టమ్ ఏదైతుందో దాన్ని పునరుద్ధరించాలి. అదే కాకుండా ఎవరైతే క్రెడిట్ ఇవ్వకుండా అధికారులు కావచ్చు, అదే కాకుండా ఈ సిస్టమ్ ఏదైతుందో ఆ సిస్టమ్ కూడా మరొకసారి అలర్ట్ చేసినట్లయితే ఇది సమస్య కాకుండా ఉండే అవకాశం ఉంది. తిరుపతి రెడ్డి గారు.